మీరు ఆశించిన సపోర్ట్ గనుక వస్తే, ఇంకా మీరు డెఫినిట్‌గా ముందుకు వెళ్ళడానికి కానీ, ఉన్నత స్థానానికి వెళ్ళడానికి చాలా అవకాశాలున్నాయి. మీరు కూడా మంచి ఎడ్యుకేషన్‌లో ఉన్నారు. ఇంకా ఇంకా చదవాలని కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. మీ గోల్స్ ఏంటి? ఎలా ఉన్నాయి? ఓకే. మీరన్నది అడిగిన ప్రశ్న కరెక్టు. నా గోల్స్ ఏంటి, సమాజంలో ఒక స్త్రీతో పాటు నేను కూడా ఒక ట్రాన్స్ మైల్‌లాగా బతికి సమాజంలో ఒక మంచి పేరు తెచ్చిపెట్టాలని ఉంది. హ్మ్. ఎందుకంటే చాలామంది ట్రాన్స్‌జెండర్సు చదువులన్నీ పోగొట్టుకొని ఈ బెగ్గింగ్ పడ్డారు. కాబట్టి ఈ బెగ్గింగ్ వాళ్ళు చేసేవాళ్ళు ఏం చదువు నాన్ ఎడ్యుకేషన్ వాళ్ళు బెగ్గింగ్ చేసుకున్నా పర్వాలేదు. చదువుకున్న వాళ్ళు ఉన్న స్థాయి చదువుకున్న వాళ్ళు కొంచెం చదువుకున్న రూట్‌లోకెళ్ళి మనం కూడా సమాజంలో ఒక స్త్రీ, పురుషుడితో పాటు సమాజంగా గౌరవంగా బతకాలని నా కోరిక. బతికి చూపెడతానని నేను అనుకుంటున్నాను. ఓకే. భూమి గారు ఫైనల్‌గా చెప్పండి. భూమి ఏదైతే అనుకున్నారో అదే విధంగా భూమి ఈరోజు ఉన్నారా? ఉన్నానండి. హ్మ్. నా లైఫ్‌లో హ్యాపీగా, ఐయామ్ సో సాటిస్ఫాక్షన్‌గా. హ్యాపీ అండి. నేను ఏ రోజైతే పోగొట్టుకున్నానో ఈ రోజు అంతా నా దగ్గరకొచ్చింది. హ్మ్. ఇంకొక ఇంటర్వ్యూ ఛానెల్‌లో గూడా నాకు రేవంత్ అన్న నాకు అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటాడు. మాలాంటి ట్రాన్స్‌జెండర్‌లకు గూడా అన్ని ఉద్యోగ అవకాశాల్లో, విద్యా అవకాశాలలో సపోర్ట్ ఇస్తారు. మాకు ఆయన పుణ్యం వల్ల మాకు జాబ్‌లొస్తాయి అని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా హెల్ప్ జేస్తాడు. హ్మ్. కాబట్టి నెక్స్ట్ టైమ్‌లో ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్‌లో ఉండి, ఒక జాబ్‌లో ఉండి ఖచ్చితంగా మీ టీవీ ఛానెల్స్‌కి నేను ఇంటర్వ్యూకి వస్తానని మనస్ఫూర్తిగా డెఫినిట్‌గా. కోరుకుంటున్నాను. మంచి గవర్నమెంట్ సెక్టార్‌లో మంచి థాంక్ జాబ్ యూ అండి. కొట్టాలని కూడా మేము థాంక్ యూ. కోరుకుంటున్నాం. ఇంకొకటేంటంటే ఇలా